నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చూస్తున్న రమాదేవి. వార్తలకు వెళ్ళిన హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఈ నెల 20న జిల్లా కేంద్రంలో జరిగే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలతో కలిసి పరిశీలించిన వినయ్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పిలుపు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం, వీవీప్యాట్లు ఆర్మూర్కి చేరిక. భారీ భద్రత, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. ఆస్తి పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచిన ఆర్మూర్ బల్దియా. ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి నామినేషన్ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సభ ఏర్పాట్లు ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలతో కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డితో కలిసి దాఖలు చేయనున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు పరిశీలించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. నామినేషన్ సందర్భంగా గ్రామానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్న తరుణంలో భద్రతా ఏర్పాట్లను సైతం పరిశీలించే పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి రోడ్డులో గల బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిజామాబాద్ రీజనల్ 1 పరిధిలో బేస్బాల్ ఎంఎల్బి 2024 టోర్నమెంట్లో 6 టీంలు క్వాలిఫై అయ్యాయని బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎల్బి 2024 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్వాలిఫై అయిన 6 టీంలకు అసోసియేషన్ సభ్యులు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ స్ట్రైకర్ టీంతో పాటు జెడ్పీహెచ్ఎస్ మిట్టపల్లి, జెడ్పీహెచ్ఎస్ చిమన్పల్లి, సత్యశోధక్ పాఠశాల సిరికొండ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, టీఎస్డబ్ల్యూఆర్ సుద్దపల్లి పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రతి క్రీడాకారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ సభ్యులు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. I welcome each and everyone for this regional MLB Cup 2024. According to my notice, number 1 it is, I think so. The game is. Moreover, I congratulate the participants, especially the students. They are playing well, and also coaches, especially the David sir, is giving a lot of importance and motivation to the younger children, that is especially below 12 years age. క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ, అంబులెన్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ నుంచి 16 టీంల నుంచి 5 టీములు మరి హైదరాబాదు రౌండ్ 2 ఉస్మాన్ యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు మరి ఎంపిక కావడం జరిగింది. ఆ రౌండ్ 2కి మరి మనం 5 టీములు మన నిజామాబాద్ జిల్లా నుంచి పంపుతున్నందుకు మేము ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 4 టీములు తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మాకు నేషనల్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. ఆ టీం డైరెక్ట్గా పార్టిసిపేట్ అవుతుంది. 23, 24 తేదీలలో హైదరాబాద్లో టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్లో 5 టీంలు మన నిజామాబాద్ జిల్లా నుండి మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా పిల్లలందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరున మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో అకాల వర్షం కారణంగా తడిసిపోయిన వరి పంటను, వడ్లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం
ఎన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ 500 రూపాయల బోనస్ మరియు నష్టపోయిన పంటని సత్వరమే కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులున్నారు. రైతుకి ఇక్కడ ఎటువంటి సరైన సౌకర్యాలు లేవు, కనీస సౌకర్యాలు. రైతు దాని మీద కాపాడుకోవడానికి తాటిపత్రలు కావచ్చు, కాదు గన్ని బ్యాగులు కావచ్చు, తూకం వేసే అధికారులు కాంటలు కావచ్చు, అంటే ఒక్కటి కూడా సరైన సౌకర్యంగా లేదు. రైతుకు ముందు తాటిపత్రలు లేదు, తర్వాత గన్ని బ్యాగులు లేవు, తర్వాత కాంటలు లేవు, కాంటలు వేస్తేనేమో లారీలు లేవు. ఇవన్నీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు సరైన టైంలో రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు వస్తుంటే పోతుంటే, కానీ రైతు కన్నీరు మంచిది కాదు. రాజకీయ పార్టీలు ఏదైనా, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, వ్యక్తిగత రాజకీయాలు అవి రాజకీయాలు తర్వాత చేసుకుందాం. కానీ రైతు ఈ రోజు కూడా చూడండి, ఆకాశం అంతా మేఘావృతమై ఉన్నది. రైతులందరూ కన్నీళ్లు, రైతు కన్నీరు ఈ తెలంగాణకు మంచిది కాదు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు టీచర్స్ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, సీనియర్ నాయకులు వివేకానంద్, రామ్రెడ్డి, వేణు, బూత్ అధ్యక్షులు క్రాంతి, సతీష్ రెడ్డి, నాయకులు తదితరులున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. రామ మందిరం కట్టినటువంటి మోడీ గారికి తప్పనిసరి మేము గెలిపిస్తామనేటువంటి ఆశ్వాసం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా లోక్సభకు మన బీజేపీ గెలవడం జరుగుతుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అరవింద్ గారు తప్పనిసరిగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఇచ్చే విధంగా సంసిద్ధత తెలపడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లీలో గల జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి ప్రమోట్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను పాఠశాల డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ లయన్ గుజరాతీ ప్రకాష్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్లో ప్రీ స్కూల్ కంప్లీట్ చేసుకుని ప్రైమరీ స్కూల్ 1వ తరగతిలో అడుగు పెడుతున్న పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించి పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. అకాల వర్షాలకు ఆర్మూర్ మండలంతో పాటు ఆలూరు మండలంలోని వివిధ గ్రామాలలో నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను, వరి ధాన్యం కుప్పలను పరిశీలించి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. నివేదికను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ రైతులు తదితరులున్నారు. వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు, యంత్రాలపై, విత్తనాలపై 50% సబ్సిడీ కొరకు మే 15వ తేదీ నుంచి జూన్ మొదటి వారం వరకు ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ వ్యవసాయం ఉత్పత్తి సాధనాలపై, యంత్రాలపై, ఎరువులపై, పురుగుల మందులపై ప్రభుత్వం 50% సబ్సిడీ ఇవ్వాలని, కానీ రైతాంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీలను రద్దు చేసి కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చి రైతులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. నూతన ప్రభుత్వం సబ్సిడీలను కొనసాగించాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, నూతన అప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 15వ తేదీ నుండి జూన్ మొదటి వారం వరకు మండలాలు, డివిజన్, జిల్లా కేంద్రాలలో రైతాంగ సమస్యలపై ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజన్న, గంగారాం, గంగాధర్ తదితరులున్నారు. ఇప్పుడు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పారు. అట్లాగే ప్రతి ధాన్యం గింజకు ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. అది అమలు జరగలేదు. కాబట్టి అమలు చేయించుకోవడానికి మే 15వ తేదీ నుండి జూన్ వరకు మండలాలు, డివిజన్లు, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు, ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ నిర్ణయాలని అన్ని రాష్ట్ర జిల్లా కమిటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ఏదైతే పంటల బీమా బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లోన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తింపజేస్తూ ఉన్నాయి. పంటల బీమా అందరికీ వర్తింపజేయాలని, పోడు రైతులందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో ఒక డిమాండ్గా ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆస్తి పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో ఆర్మూర్ మున్సిపల్ 11వ స్థానంలో నిలిచిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఆర్మూర్లో ఆస్తి పన్ను అత్యధికంగా వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నెలలో ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% డిస్కౌంట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జరిగిన 20 రోజులలోనే ఈ సాధించడం అనేది మీ అందరి సహకారం వల్లనే సాధ్యమైంది. సిబ్బంది కూడా, బిల్ కలెక్టర్లు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళను మేము మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు చేపిస్తున్నాము. వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వచ్చేసి చేశారు. అలాగే ఇప్పటివరకు అయితే ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేరో వాళ్ళందరూ కూడా ఈ 5% రిబేట్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏప్రిల్ 30 దాటితే ఈ అవకాశం మళ్ళీ పోతుంది. మళ్ళీ ట్యాక్స్ కూడా, మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా మీకు యాడ్ అవుతుంది. మనం కట్టేది ఎప్పుడైనా కట్టక మానదు. కాబట్టి ఇప్పుడు కట్టుకోవడం వల్ల మీకు 5% తగ్గింపు అనేది వస్తున్న విషయం కూడా మీరు గమనించగలరు. ఇంకా ఈ పెద్ద కమర్షియల్ నుంచి చేసే వాళ్ళకైతే పెద్ద మొత్తంలో లాభం చేకూరుతుంది. మీరు 1 లక్ష రూపాయలు గిట్టు ఉంటే మీకు 5,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 3వ రోజైన శనివారం నాడు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజగంధి హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బూక్యానంద్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రం అందజేసిన దేవతి శ్రీనివాసులు శనివారం సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్ఏ రవీందర్, గంట చరితారావు, సయ్యద్ అస్గర్, మిరియాల్కర్ జయప్రకాష్ నామినేషన్లు వేశారని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా కల్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి మండలాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామంలో నక్కలగుట్ట, నడిమి తాండాలలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అకాల వర్షం, గాలి దుమారానికి ఇంటి పైకప్పు లేచిపోయిన మహిళ సక్కుబాయిని పరామర్శించి 1 నెలకు సరిపడా బియ్యం, పప్పులు, ఉప్పులు, సరుకు ఇప్పించి చేతి ఖర్చుల కోసం 5,000 రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. ఆందోళన చెందే అవసరం లేదని, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని, అదేవిధంగా పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మీడియా ముఖంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతులకు పంట బీమా చేయకపోవడం వల్ల రైతులు అకాల వర్షానికి నష్టపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వర్షాకాల పంటకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే పంట బీమా చేయిస్తుందని, అదేవిధంగా తడిసిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 48 గంటల్లో వారి ఖాతాలలో జమ చేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నారు. పంట నష్టపోయిన రైతులలో దేవిసింగ్, శ్రీనివాస్, రమేష్, హరి, లచ్చిరామ్, అశోక్, మోతిలాల్, కైలాస్, సురేందర్, ప్రకాష్ తదితరులున్నారు. మరి వరి పంట కోయని వడ్లు రాలిపోవడం జరిగింది. అదేవిధంగా వరి కోసినవి కూడా వడ్లు కొన్ని నానిపోవడం జరిగింది. ఒక 3-4 ఇండ్లు కూడా ఈ రేకులన్నీ కూడా గాలికి లేచిపోయి పైకి పోయినాయి. సో అక్కడ కొంచెం ఆస్తి నష్టం జరిగింది. అవి పరిశీలించడం జరిగింది. వల్ల ఆల్రెడీ మేము అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, అన్ని మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం, పరిశీలించి పంచనామా చేసి మరి
దీనికి నష్టపరిహారం కూడా అంచనా వేసి పార్షల్గా డ్యామేజ్ అయినకి కొంచెము, మొత్తం డ్యామేజ్ అయిన దానికి వేరే వేరే రకంగా దానికి అంటే ప్రొసీడింగ్ ఇస్తారు కలెక్టర్ ద్వారా, అవి ఇప్పిస్తామని చెప్తున్నాము. మొత్తం మీద వాళ్ళని ఆదుకుంటాం మేము. ఆడ కూడా మొత్తం మా గుడిసె అంటే ఇల్లు మొత్తమే కూలిపోయింది, టోటల్ డ్యామేజ్ కింద ఉంటే వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేసి తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల సరిపడా వంట సరుకులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరు కూడా తెలియజేస్తాను, అనుకోకుండా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి. అందరు కూడా ఇక్కడ భవిష్యత్తు ఏంటంటే ఎవరికి ఏమి ప్రాణానికి కానీ ఇంకా ఎవరికి ఏమి కాలే ఆస్తి, సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్పి మేము చెప్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక కార్యాలయంలో గల్ఫ్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, ఎమిగ్రేట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీమిరెడ్డి, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంఘాల అధ్యక్షుడు పోతుగంటి సయేందర్లు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐ గల్ఫ్ సంఘాల సమావేశంలో త్వరలోనే సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాలకు వెళ్లిన కార్మికుల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గల్ఫ్తో పాటు విదేశాలలో చనిపోయిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం 5 లక్షలు సైతం చెల్లిస్తామని సమావేశంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిన జీవన్ రెడ్డికి పార్లమెంట్ ఎలక్షన్లో గల్ఫ్ కార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతూ ఎన్నికల్లో గెలిపించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్డబ్ల్యూఎఫ్ భీమ్గల్ మండల అధ్యక్షుడు సులేమాన్ రాజ్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, బాల్కొండ మండల అధ్యక్షుడు చక్రి, మక్లూర్ మండల అధ్యక్షుడు సమీర్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ ప్రశాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. టి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వారిని గౌరవించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నిజామాబాద్ ఎంపీ స్థానానికి. కాబట్టి మేము గల్ఫ్ సంఘాలు అందరం ఏమనుకుంటున్నామంటే మా గౌరవ అధ్యక్షుడికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మా గౌరవ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా గల్ఫ్ కార్మికులు, అంటే విదేశాలలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు, గ్రామాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, గతంలో గల్ఫ్కు వెళ్ళి వాపసు వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ వారందరికీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో ఒక కృతజ్ఞత సభ, గల్ఫ్లో మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఒక మంచి చేద్దామన్న ఆలోచనతో ఆయన చేసే మాకు ఇచ్చిన మాట చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రతి మంత్రుల దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి కాళ్ళు చెప్పులు కూడా అరిగిపోయిన రోజులు ఉన్నాయి. మేము అడగకుండానే ఆయన కొన్ని హామీలు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి కృషి, వారు మొదటి నుంచి కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అటు శాసనసభలో శాసన మండలిలో కూడా గలమెత్తి మరి నిలదీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వివిధ దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి నిరంతరం సేవలో ఉంటున్నటువంటి వ్యక్తిగా వారు ఈ యొక్క నిర్ణయం వెనుక ప్రధానంగా వారు పాత్ర పోషించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా మరి వారికి కృతజ్ఞతలు చెప్పడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. గల్ఫ్ కార్మికులకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి రాబోయే రోజుల్లో మరి ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భారీ బందోబస్తుతో జిల్లా ఈవీఎం గోదాం నుండి ఆర్మూర్ నియోజకవర్గ ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్నాయి. ఆర్మూర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి అందరి సమక్షంలో సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజగౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ఆర్మూర్కి రావడం జరిగిందని వాటిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో సీల్ వేశామని, స్ట్రాంగ్ రూమ్ దగ్గర బందోబస్తు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు తదితరులున్నారు. భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమము మనకి నిజామాబాద్ పార్లమెంటుకి వచ్చే నెల 13వ తారీఖున నిర్వహించు సాధారణ ఎన్నికలకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ నిజామాబాద్ గారు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 271 కంట్రోల్ యూనిట్స్, అదేవిధంగా 271 బ్యాలెట్ యూనిట్స్, తర్వాత 303 వీవీప్యాట్స్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా ఈవీఎం గోడాం నుంచి వాటిని ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ద్వారా తర్వాత ఈవీఎం ప్రోటోకాల్ ప్రకారం మనకి ఇక్కడికి
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిలిపికి తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. మనకి ఈవీఎం ప్రోటోకాల్ ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరి సమక్షంలో వాళ్ళు కౌంట్ చేసుకున్న తర్వాత వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సాయుధ సెక్యూరిటీని, పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ వ్యవస్థాపకులు పాల్ ప్యారిస్ జయంతి సందర్భంగా బాల్కొండలోని మహతి ఆశ్రమంలోని విద్యార్థులకు అధ్యక్షులు పట్వారి గోపీకృష్ణ అధ్యక్షతన ఆట వస్తువులు, స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్వారి గోపీకృష్ణ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా మా వంతు చేయుత అందిస్తామని, సేవా దృక్పథంతో ఆశ్రమంను నడిపిస్తున్న నిర్మల, నరేష్, స్వరూప సేవలు ఆదర్శమన్నారు. విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్, దామోదర్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. 120 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో విస్తరించి ఉన్నది అంటే కారణం దానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనం సర్వీస్ చేయడము. అదేవిధంగా ప్రతి దేశంలో మారుమూల గ్రామాలలో సైతం విస్తరించి ఉంది. అంటే క్లబ్ అనేది పట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా మా యొక్క సేవలు అనేటువంటివి గ్రామీణ విస్తరించబడి ఉంది. ఎగ్జాంపుల్గా ఒక దక్షిణాఫ్రికా సైడు ఒక విలేజ్లో సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు వాటర్ ఉండేవి కావు. సో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పొద్దున లేచి వాళ్ళు 5 కిలోమీటర్లు వాటర్ తీసుకొని మళ్ళీ 5 కిలోమీటర్లు రిటర్న్ రావడం జరుగుతుంది. అనుకోకుండా అమ్మవారు మీ రూపంలో వచ్చి మమ్మల్ని వెన్నుతట్టింది అనేటువంటి ధైర్యం మాకు వచ్చింది. చాలా సంతోషం సార్. అట్లాగే నాకు ఇక్కడ ఒక విషయం నాకు తీసుకొస్తుంది. మంచి మనస్సుతో మంచి కార్యాలు కనుక మనం అనుకున్నట్లయితే దానికి భగవంతుడు ప్రకృతి రూపంలో ఆశీర్వదిస్తాడు అని చెప్పి నేను చదివాను. అది చూస్తున్నాను కూడా. మీరు ఈ జన్మదినం ఇక్కడ జరుపుకోవడం అనేటువంటి మీ మంచి సంకల్పానికి ప్రకృతి కూడా సహకరించి చల్లబడిపడి మళ్ళీ అట్లానే వర్షంతో మించకుండా చల్లగా చినుకులు పడి ఆశీర్వదించి సంస్థని మంచి ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఇంటెన్షన్ ఇచ్చింది ప్రకృతి కూడా. మీ అంటే ఈ చర్యకి ప్రకృతి మాత్రం చాలా ఆనందపడుతోంది అనేటువంటి నిదర్శనం ఇది. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఈ నెల 20న జిల్లా కేంద్రంలో జరిగే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలతో కలిసి పరిశీలించిన వినయ్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పిలుపు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం, వీవీప్యాట్లు ఆర్మూర్కి చేరిక. భారీ భద్రత, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. ఆస్తి పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచిన ఆర్మూర్ బల్దియా. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.